మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరిన సహోదరులందరికీ పేరు పేరున వందనములు తెలియజేయుచున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు వాక్య పఠనము పాత నిబంధన లేవి కాండము 19వ అధ్యాయం 32వ వచనములో 32వ వచనం 19:32 తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలేను, నేను యెహోవాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి అంశము ఏమనగా వృద్ధులను గౌరవించవలయను, వృద్ధులను గౌరవించవలయను. ఈ అంశం మీద మనము పరిశుద్ధ గ్రంథము ఏం బోధిస్తుందో తెలుసుకుందాం. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట ఇది. లేవి కాండము 19వ అధ్యాయం 32వ వచనము మనం చదివినా, మరలా చదువుతున్నాను, దయచేసి గమనించండి. తల నెరిచిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి దేవునికి భయపడవలయను, నేను యెహోవాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధైన తండ్రి, స్తుతి స్తోత్రములు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ చేత ప్రేమిడ లేఖనాలు గనుక మీ యొక్క సహాయం మాకు అవసరం. కేవలం మేము మంటి ఘట్టములము, పోటీ కుండలాంటి వారు తండ్రి. మీ కృపనిచ్చి మీ జీవజల మాటలు మీరే మాట్లాడి అనేక మంది హృదయాలు తాకునట్లుగా, గ్రహించినట్లుగా, ఈ వాక్యము అంగీకరించినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వచనములో లేవి కాండము 19వ అధ్యాయం 32వ వచనములో నేను యెహోవాను అని యెహోవా సెలవిచ్చాడు. యెహోవా ఎవరు? ఈ రోజుల్లో చాలా మంది అడుగుతున్నారు. అప్పుడు కూడా మోషే కూడా అడిగాడు, నువ్వు ఎవరు అని అడిగాడు. ఫరో ఫరో కూడా అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలా మందికి యెహోవా ఎవరు, చాలా మంది అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు అని ఈ విధంగా అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే ఈరోజు కొద్ది మాటలు నేను యెహోవాను అన్నాడు. యెహోవా ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 13 నుండి 15 వచనములు. మోషే చిత్తగించుము, నేను ఇజ్రాయెల్ యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడని మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవల్లని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. యెహోవా ఎవరు? మోషేతో దేవుడైన యెహోవా ఏం చెప్పాడంటే, నేను ఉన్నవాడను అనువాడను, ఐయామ్ హూ ఐయామ్ అని, నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు. తర్వాత చదివితే యెహోవా ఎవరనే విషయానికి వచ్చినట్టయితే మరలా నిర్గమకాండములోనే 6వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చూసినట్టయితే
మరి దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరునకు అబ్రహాం, ఇసాకు, యాకోబుకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నామమును నేను వారికి తెలియపరచవలేదు అన్నాడు. ఇక్కడ చూసినట్టయితే యెహోవా ఎవరంటే సర్వశక్తి గల దేవుడు, ఆల్ మైటీ గాడ్. ముందే యెహోవా అంటే ఎవరు? ఐయామ్ హూ ఐయామ్ అన్నాడు. నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. తర్వాత ఇక్కడ మోషేతో చెప్తున్న మాట ఏంటంటే నేను సర్వశక్తి గల దేవుడును, ఆల్ మైటీ గాడ్. అదే మరి నిర్గమకాండంలో 5వ అధ్యాయంలో మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నప్పుడు మా దేవుడు మమ్మల్ని మేము ఆ యొక్క అరణ్యానికి వెళ్ళి మేము పండగ చేసుకోవాలి, ఫీస్ట్ చేసుకోవాలి, ఉత్సవం చేసుకోవాలి, మమ్మల్ని పంపని చెప్పినప్పుడు యెహోవా ఎవడు? అప్పుడు 5వ అధ్యాయంలో 2వ వచనంలో 3వ వచనం అక్కడ చూసినట్టయితే మా దేవుడు హెబ్రీల దేవుడు అని సెలవిచ్చారు. హెబ్రీల దేవుడు. దయచేసి గమనించండి, యెహోవా ఎవరు? ఒకటి ఉన్నవాడు అనువాడు, రెండవది సర్వశక్తి గల దేవుడు, మూడవది హెబ్రీల దేవుడుగా మనం చూస్తాం. తర్వాత యేసు ప్రభు వారు ఈ యెహోవాను మరలా ఏ విధంగా తెలియపరిచాడంటే మార్కు సువార్తలో 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం, 12వ అధ్యాయంలో అక్కడ శాస్త్రం 28, 29, 30 వచనాల్లో చూద్దాం. దయచేసి ఇక్కడ విశేషంగా శాస్త్రంలో 28వ వచనం, 12, 28 మార్క్. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారిని బాగా ఉత్తరమిచ్చినని గ్రహించినట్టు ఆజ్ఞ అన్నిటిలో ప్రధాన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు యేసు 29వ వచనం, ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా, ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవల్లని ఇదే ప్రధానమైన ఆజ్ఞ అని యేసు ప్రభు వారు సెలవిచ్చాడు. వాస్తవానికి ఈ యొక్క విషయం ఎక్కడది? ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయం. యెహోవా ఎవరు అనే దాన్ని కొద్ది మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు ఈ పాఠము యొక్క అంశం తెలియపరచబోయే ముందుగా. ద్వితీయోపదేశ కాండములో 6వ అధ్యాయము 4వ వచనం, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇదే విషయాన్ని మార్కు సువార్త 12వ అధ్యాయంలో 29వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పారు. ద్వితీయోపదేశ కాండంలో యెహోవా అని ఉంది. యేసు ప్రభు వారు చెప్పిన ఆ యొక్క మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో వారు ప్రశ్న అడిగినప్పుడు, యెహోవా దేవుని గురించి అడుగుతున్నప్పుడు, ఏంటి ఆజ్ఞల గురించి అడిగినప్పుడు యెహోవాను ప్రభువు అని సెలవిచ్చాడు. ఎందుకంటే యెహోవా అనే పదము అతి పరిశుద్ధమైనది. అది అది హెబ్రీ పదం. అది వాస్తవానికి YHWH ఆ పదము మనం పలకలేం. ఇంగ్లీషు వారు కూడా పలకలేరు. తెలుగు వారు మనం యెహోవాని మనం హస్సులతో కలిపి ఓవల్స్తో కలిపి యెహోవాని మనం మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు జెహోవా అంటారు, యెహోవాని పలకలేరు. వాస్తవానికి YHWH ఆ పదము మనం పలకలేం. ఈ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యెహోవా అనే పదము ప్రభువుగా యేసు ప్రభు తెలియజేస్తూ మనకు దేవుడు ఒక్కడే అని తెలియపరిచి ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడని ద్వితీయోపదేశ కాండంలో చెప్తే ఇక్కడ ప్రభు అని చెలవిస్తూ అద్వితీయుడు
అంటే ద్వితీయుడు లేడు, ఇంకొక దేవుడు లేడు, ఒకే ఒక దేవుడు. క్రైస్తవులకు ఉంది ఒక దేవుడే, ఇజ్రాయెల్ ప్రజలకు ఉంది ఒక దేవుడే. ఆ దేవుడే యెహోవాయే ఇక్కడ యేసు ప్రభువారు ప్రభువుగా మనకు తెలియపరిచినాడు. యెహోవా కదండి. యెహోవా ఎవరని కొద్ది మాటలు, ఎందుకంటే ఇలా మనం చూస్తున్నాము ఈరోజు పాఠములో యెహోవా సెలవిచ్చిన మాట లేవి కాండంలో మనం చదువుతూ 19వ అధ్యాయంలో 32వ వచనములో మనం చూస్తున్నాం. 19వ అధ్యాయము 32వ వచనము, తల నెరిసిన వారి ఎదుట. ఇప్పుడు అంశంలోకి వెళ్తున్నాం, పాఠ్య భాగంలోకి ఇప్పుడు వెళ్తున్నాం. తల నెరిసిన వారి ఎదుట లేచి ముసలివాని ముఖమును గనపరిచి నీ దేవునికి భయపడవలయను. నేను యెహోవాను. యెహోవానంటే ఎవరో తెలిసింది కదా, అందుకనే కొద్ది నిమిషాలు ముందుగా చెప్పాల్సి వచ్చింది. నేను యెహోవాను. యెహోవా ఎవరో మనకు తెలిసింది. ఆయన ఉన్నవాడు, అనువాడు, సర్వశక్తి గల దేవుడు. పాత నిబంధనలో యెహోవా అనే నామం YHWH, అది హెబ్రీ పదము. యూదులు మాత్రమే, ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే పలకగలుగుతారు. ఇంగ్లీష్ వారు పలకలేరు, ఇతర ఏ అన్య జనులు ఆ భాషలో పలకలేరు. అందుచేత యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే 12వ అధ్యాయంలో 29వ వచనంలో మార్కు సువార్తలో ప్రభువు లార్డ్ గా ఆయన మనకు తేటగా అర్థమయ్యేటట్టుగా, ఎందుకంటే ఆయన నామం అతి పరిశుద్ధమైనది, వ్యర్థంగా ఉచ్చరించకూడదు, తప్పులు పలకూడదు. కనుక నేను యెహోవాను ఆయన ఏమంటున్నాడంటే తల నెరిసిన వారి ఎదుట నిలబడి లేచి అన్నాడు. లేచి అనే పదము న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో ఏ రాయబడిందంటే టు గివ్ హానర్ అని ఉంది. నువ్వు లేచి లెగవగానే తల నెరిసిన వాళ్ళు అంటే ముసలివారు, వృద్ధులు, పెద్దవారి ఎదుట పెద్దవారిని ఘనపరచండి, వారిని సన్మానించండి, గౌరవించండి. దేవుడైన యెహోవా చదివించుచున్న మాట, వృద్ధులను గౌరవించవలయను. వృద్ధులు అనగా పెద్దలు, ముసలివారు, తలనేరిసిన వారు అంటే 60-65 సంవత్సరాల పైబడిన వారు. వారి జీవితంలో ఇక లాస్ట్ స్టేజ్, ఆ స్టేజ్ బ్లెస్సింగ్ స్టేజ్ అని. ఎందుకంటే బ్లెస్సింగ్ స్టేజ్ ఎందుకన్నామంటే సామెతల గ్రంథంలో చూసినట్టయితే 16వ అధ్యాయంలో 31వ వచనము కూడా చదువుతున్నాను. 16:31 వచనములో నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గల వారికి కలిగి ఉండును. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం, ఒక క్రౌన్, బాగా తెల్ల జుట్టుగా ఉండి మంచిగా తెల్లగా మొత్తం నరిస్తే ఒక 100 మందిలో 1000 మందిలో నిలబడ్డా కూడా ప్రత్యేకంగా గుర్తించగలుగుతారు. అది నీతి ప్రవర్తన గల వారికి ఉంటుంది అని మహాజ్ఞాని సెలవిస్తున్నాడు. కాబట్టి ఈరోజు పాఠములో వృద్ధులను గౌరవించవలయను, వృద్ధులను ఘనపరచవలయను. వాస్తవానికి మనం చూస్తే ఈ రోజుల్లో వృద్ధులు ఘనపరిచేవారు చాలా మంది తక్కువైపోయారు. ఒకవేళ ఉదయాన్నే లెగవగానే ఎవరైనా ముసలోళ్ళు కనపడ్డారనుకో, అరే ప్రొద్దున్నే ఈమె ఎదురైంది, ప్రొద్దున్నే ఆయన ఎదురయ్యాడు, ముసలి వాళ్ళు ఎదురయ్యారు అనేవాళ్ళు లేకపోలేదు. ఒక వీడోవర్ కానీ అనగా వితంతువు, విధవరాలు ఎవరైనా, ఆ ముసలివారు ఎవరైనా ఎదురయ్యారు అనుకో, కొంతమంది వెనక్కి తిరిగి వచ్చే వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటాం. అది మూఢనమ్మకము, మూఢ ఆచారం. కొందరు
సంతానం లేని వారు స్త్రీలు ఎదురేరనుకో తిట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా మేము చూసాము. అబద్ధం ఆడటం లేదు, యథార్థం చెప్తున్నాను. ఒకవేళ మనం ప్రయాణినప్పుడు గమల్లా ఏదన్నా పిల్లి ఎదురొచ్చినా కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏంటంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, మూఢాచారాలు. ఇవి దేవుని యొక్క ఉద్దేశంలో ఏమనగా వృద్ధులను అనగా ముసలివారిని ఘనపరిచి గౌరవించాలి అని దేవుడైన యెహోవా చెప్తున్నాడు ఈ మాట. మొదటగా మొదటి భాగంలో మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నామంటే వృద్ధులను, పెద్దలను లేక ముసలివారిని వారిని ఘనపరచాలి, గౌరవించాలి. ఉదయాన లేగవాలి, ఒకళ్ళని ఎదుట పెద్ద వయసు వారు కనపడ్డారనుకోండి, వారిని గౌరవించాలి, ఘనపరచాలి. ఇది దేవుని ఆలోచన. మన ఆలోచన వేరు. మానవుల ఆలోచనలు అంటే మూఢాచారాలు, మూఢనమ్మకాలు. బైబిల్ బోధిస్తుంది ఈ సత్యం. తర్వాత రెండవదిగా వృద్ధి యొక్క రెండో పాయింట్లో వృద్ధుల యొక్క ఆలోచనలను, సలహాలను గౌరవించవలేను. వృద్ధుల యొక్క అంటే పెద్దలు, వృద్ధులు, అనుభవం కలిగిన వారి యొక్క ఆలోచనలను, సలహాలను కూడా గౌరవించవలేను. మనం చూద్దాము. ఒక దృష్టాంతాన్ని మనం ఈరోజు చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము, దయచేసి గమనించండి. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఇంతకుముందు జరిగింది ఏంటంటే ఇజ్రాయెల్ దేశం, నేడు పాలిస్తాన్ దేశం అని పిలువబడుతున్న ఇజ్రాయెల్ దేశం క్రీస్తు పూర్వం దాదాపు 1050 సంవత్సరాల ఆ టైం నుండి అక్కడ దావీదు, అంతకుముందు సౌలు, తర్వాత సొలొమోను, ముగ్గురు రాజులు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించిన గొప్ప రాజులు వీళ్ళు. సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు 45 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 120 సంవత్సరాలు యునైటెడ్ కింగ్డమ్, బంగారు పరిపాలన, ఐక్యరాజ్యము, ఇజ్రాయెల్ దేశం, నేడు పాలిస్తాన్ పిలువబడే మరి ఆ పాలిస్తాన్ దేశం మరి 120 సంవత్సరాలుగా పరిపాలన పెద్దల యొక్క సలహాలను, వృద్ధుల యొక్క సలహాను నిర్లక్ష్య పెట్టడం వలన ఆ గొప్ప రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. ఇది ఒక మంచి దృష్టాంతం. ఎందుకంటే పెద్దలు, వృద్ధులు, ముసలి వారి యొక్క సలహాలు మనకెంతో అవసరం. ఎందుకంటే మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము నుండి 1వ వచనం నుండి 14వ వచనం వరకు మనం ఈ వాక్య భాగంలో సారాంశంలో తెలుసుకుందాం. సొలొమోను 40 సంవత్సరాలు చేసి మరణించాడు. ఇక ఆయన కుమారుడు యవనస్తుడు రెహబాముకు పట్టాభిషేకం చేయాలని ఇజ్రాయెల్ ప్రజలందరూ, పెద్దలందరూ, ప్రజలందరూ వచ్చారు. ఆయనతో కూడా యెరోబాము కూడా ఉన్నాడు పక్కనే. అయితే వీరు వచ్చి రెహబాముకు పట్టాభిషేకం చేయబోతున్నారు. ఇక రాజుగా నియమించబోతున్నారు. అతన్ని అభిషేకిస్తున్నారు ఇక రాజుగా, పట్టాభిషేకం చేసి. అయితే ఆ ఇజ్రాయెల్ ప్రజలందరూ వచ్చి రెహబామును అడిగారు, అయ్యా, మీ నాన్న ఇంతకు ముందు చాలా అనేకమైన కట్టడాలు, అనేకమైన నిర్మాణాలు చేసి మా మీద పెద్ద బరువు చేసి అనేక పన్నులు విధించి మా మీద
భారం మోపారు కనుక మీరు ఇప్పుడు రాజ్యాధికారానికి వస్తున్నారు, రాజు కాబోతున్నావు, ఇప్పుడు నీ పరిపాలన ఎలా ఉంటది అని ఇజ్రాయెల్ ప్రజలందరూ 12 గోత్రికులు వచ్చి రెహబామును అడిగారు. ఆ విషయాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదము. అందుకు రాజు 5వ వచనం. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినముల తర్వాత నా యొద్దకు తిరిగి రండి అని సెలవేయగా జనులందరూ వెళ్ళిపోయేరే. 4-5 వచనములు. వచ్చారు పెద్దలు, అయ్యా మీ డాడీ చాలా బరువు మోపాడు, మరి మీరెట్లా పరిపాలన ఉంటుంది, మీరు గనక మంచిగా పరిపాలన చేస్తే మీకు సేవ చేస్తామని అడిగినప్పుడు ఆ రెహబాము, సొలొమోను కుమారుడు రెహబాము 3 రోజులు నాకు టైం ఏంటి, నేను చెబుతాను అన్నాడు. జనులందరూ ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోయారు. తర్వాత ఇక 6వ వచనం. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోనుతో బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమున్న సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు నేను ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదని వారిని అడగగా 7వ వచనం. ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు అని చెప్పారు. పెద్దలు ఇచ్చిన సలహా ఇది. తన తండ్రి అయిన అనగా సొలొమోనుతో ఉన్న పెద్దలు ఉన్నారు కదా, వారిని పిలిపించాడు. మంచి నిర్ణయం తీసుకున్నాడు రెహబాము. నిర్ణయం తీసుకొని, అయ్యా పెద్దలారా, మరి ఎలాంటి జవాబు ఇవ్వాలి అంటే వాళ్ళు ఎలాంటి సలహా ఇచ్చారంటే, పెద్దలకు అనుభవం ఉంటుంది కదా, పెద్దల మాటలు గౌరవించాలి, పెద్దలను గౌరవించాలి. ఈరోజు అంశం అదే కనుక పెద్దల దగ్గరికి వెళ్ళాడు. మొట్టమొదట వాళ్ళు మంచి సలహా ఇచ్చారు. ఏమని? నీవు దాసుడు అయి ఉండి సేవ చేస్తే వారితో ప్రత్యుత్తరం పలికేటప్పుడు మృదువైన మాటలతో, ఇంపైన మాటలతో, మీరెవరొచ్చినా కూడా నేను సమయోచితంగా మంచిగా మృదువుగా మాట్లాడతాను, నీకు సేవ చేస్తాను అని చెప్పు అని పెద్దలు సలహా ఇచ్చారు. ఇక అతనేం చేశాడు? రెహబాము దీన్ని నిర్లక్ష్య పెట్టాడు. నిర్లక్ష్య పెట్టి తర్వాత ఇక్కడ మరలా 9వ వచనం, 8వ వచనం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్యపెట్టి తనతో కూడా ఎరిగిన యవనస్తులను పిలిచి ఆలోచన చేసి వారికి ఇలాగ ప్రశ్న వేసెను. మా మీద నీ తండ్రి ఇంచిన కాడిని చులకన చేయమని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులను ఈ ఆలోచన చెప్పాను. నీ తండ్రి మా కాడిని బరువుగా చేశాను, కానీ నీవు దాన్ని చులకనగా చేయవలెనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఈలాగు ఆజ్ఞము ఇమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండను. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే, నేను ఆ కాడిని ఇంకా బరువు చేసేదను. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించును, నేను కొడలతో మిమ్మల్ని శిక్షించుదును. తర్వాత ఇది యవనస్తుల సలహా.
పెద్దలు ఇచ్చిన సలహా చాలా బాగుంది. ఈ రోజు నుండే నువ్వు దాసుడివై సేవ చేస్తూ మృదువైన మాటలతో మాట్లాడితే వాళ్ళు ఎప్పుడు కూడా నీకు సేవ చేస్తారు అని పెద్దలు చెప్పాడు. తనతో ఎదిగిన యవనస్తులతో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ సలహా అడిగాడు. ఆ యవనస్తులు ఏం చెప్పారంటే, నువ్వు ఈ విధంగా చెప్పు, మా డాడీ చాలా బరువు పన్నులు వేశారు కదా, ఇంకా కఠినంగా ఎక్కువగా పన్నులు విధిస్తారు, ఇంకా బరువుగా ఉంటుంది. మా డాడీ నడుము కంటే నా చిటికిన వేలు ఇంకా బరువుగా ఉంటుంది. మా నాన్న చబుకులతో శిక్షించాను, నేనైతే కోడాలు మామూలు కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, పరిపాలన చాలా హార్డ్గా ఉంటుంది అని చెప్పాడు. మూడో దినాన మరలా ఇద్దరు సలహాలు తీసుకున్నాడు. ఇక తర్వాత చూసినట్టయితే 12వ వచనం, మూడో దినాన నా యొద్దకు రండని రాజు నిర్ణయం చేసి చెప్పున యరొబామును జనులందరూ మూడో దినమున రెహబాము దగ్గర వచ్చిరి. 13వ వచనం, అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనస్తులు చెప్పిన ఆలోచనను వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఆజ్ఞాపించాను. నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను ఆ కాడిని మరీ బరువుగా చేసేదను. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించిన గాని నేను కోడాలతో శిక్షిస్తాను, చాలా కఠినంగా ఉంటుంది నా పరిపాలన అని ఎప్పుడైతే చెప్పాడో ఇజ్రాయెల్ ప్రజలందరూ 2 భాగాలుగా చీలిపోయినాయి, 2 భాగాలుగా వేరైపోయారు. 10 తెగలు ఒక ప్రక్కన వెళ్ళిపోయారు, బెన్యామీను యూదా గోత్రికులు ఒక ప్రక్కన అయిపోయారు. 10 తెగల వారు ఉత్తర ప్రాంతానికి వెళ్ళిపోయారు. 10 తెగల ఉత్తర ప్రాంతానికి అక్కడ ముందుగా కనిపెట్టుకుంటున్నాడు ఒకడు, ఎవరు ఎప్పుడు అవకాశం దొరికిద్దా అని. యరొబాము అవకాశం దొరికింది, అతను తీసుకొని చీల్చేశాడు. 2 భాగాలు అయిపోయింది ఇజ్రాయెల్ దేశం. కేవలం ఒక్క మాట వల్లనే, ఒక కఠినంగా మాట్లాడటం వల్లనే. మాటల వల్లనే దూరం అవుతారు, మాటల వల్లనే దగ్గరికి వస్తారు. రెహబాము పలికిన ఈ మాట కఠినంగా పలకటం వలన అంతకుముందు 120 సంవత్సరాలు గోల్డెన్ పరిపాలన, బంగారు యుగము, బంగారు పరిపాలన, ఆ పరిపాలన జరిగిన ఆ ఇజ్రాయెల్ దేశము క్రీస్తు పూర్వము 933వ సంవత్సరములో ఇజ్రాయెల్ దేశము 2 భాగాలుగా చీలిపోయినాయి. ఉత్తర దేశము, దక్షిణ దేశముగా 2 భాగాలుగా. ఈ దక్షిణ దేశంలో ఎవరున్నారంటే యూదాలు, బెన్యామీలు, వీరితో లేవీలు ఉన్నారు. ఇక్కడ జరిగిన ఈ దృష్టాంతం ఏంటి అంటే పెద్దల ఆలోచన నిర్లక్ష్య పెట్టాడు. గమనించాలి, పెద్దల ఆలోచనలు, పెద్దల అనుభవాలను రెహబాము నిర్లక్ష్య పెట్టి తనతో ఉన్న వారిని, యవనస్తులు తనతో ఉంటారు కదా, పొగిడే వాళ్ళు ఉంటారు, పొగుడుతారు, అన్నా నువ్వు అన్నా అదే పొగిడేవాడు. పెద్దలేమో దిగులు పెట్టాడు, ఆ యవనస్తులు తీసుకొచ్చే ఎగువ పెట్టాడు, తన చుట్టే తిప్పుకుంటున్నాడు. ఉండటం వల్ల వాళ్ళు యవనస్తుల సలహా తీసుకోవటం వల్ల ఏమైంది, ఇజ్రాయెల్ దేశము 2 భాగాలుగా విడిపోయారు. క్రీస్తు పూర్వము 933వ సంవత్సరంలో. ఇది కథ కాదు, నిజముగా జరిగింది ఇజ్రాయెల్ దేశం చరిత్ర. ఎందుకంటే ఈ దృష్టాంతము మన ఈరోజు పాఠం ఏంటి, వృద్ధులను అనగా పెద్దలు అనగా ముసలివారు పర్యాయ పదాలు. వృద్ధులు, పెద్దలు, ముసలివారు పర్యాయ పదాలు. వీళ్లను గౌరవించవలెను, ఘనపరచవలెను, వారి యొక్క ఆలోచనలు మనము అంగీకరించాలి, గౌరవించాలి. వారి యొక్క అనుభవాలు, అనేక మంది ఆలోచన కర్తలు ఉండటం అవసరం. అనేక మంది ఆ పెద్ద తలలో వారి యొక్క అనుభవాలు చెప్పినప్పుడు
మనం చూడాలి, గమనించాలి వాళ్ళు ఏం చెప్తున్నారో. ఈ రెహబాము ఏం చేశాడు? పెద్దలను నిర్లక్ష్య పెట్టాడు. యవనస్తులు మాట తీసుకొని అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చెప్పగానే దేశము 2 భాగాలుగా చీలిపోయింది. ఇజ్రాయెల్ దేశము 2 భాగాలుగా చీల్చిన ఘనత ఎవరికి దక్కిందంటే రెహబాముకు దక్కింది. చరిత్రలోనే మిగిలిపోయాడు అతడు. అదేవిధంగా ప్రియమైన సహోదరుడా, ఇప్పుడు ఆత్మీయ పాఠములో దేవుని పని కూడా అంతే. దేవుని పని కూడా ఎవరికైనా అప్పచెప్పేటప్పుడు నమ్మకమైన వారు, సామర్థ్యం గలవారు, బోధింపదగిన వారు, భక్తి గలవారు, అనుభవం కలిగిన వారికి ఆ పనే అప్పచెప్పాలి. కొందరు వస్తారు, అయ్యా మేమే వారసులు అని వస్తారు. దేవుని పనులు అనేక మేము చూస్తున్నాం. అబద్ధం ఆడలేదు, యథార్థం చెప్తున్నాం. అనేకమైన దేవుని పాడవటం చూస్తున్నప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. తీర్పు తీర్చేది దేవుడే, నేను కాదు తీర్పు తీర్చేది. తీర్పు తీర్చడం దేవునికి న్యాయమే. ఒక స్వార్థికుడుగా, ఒక పెద్ద వయసు వాడిగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుని పనిలో కూడా అంతే. ఇంకొక దృష్టాంతం చూసాం. 1 రాజుల గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మీరు చదవండి. ఇది మంచి దృష్టాంతం. ఈరోజు కొత్త నిబంధనలు నివసిస్తున్న మనము దేవుని పని చేసే సువార్థికులకు, బోధకులకు, సంఘ పెద్దలకు చాలా ప్రాముఖ్యమైన మంచి పాఠం.